అందరికీ తెలుసు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో 2019లో నువ్వేం చేసినావు? రేవంత్ అన్న గెలవకుండా ఉండడం కోసం 200 కోట్లకు నువ్వు టికెట్ ఇస్తే ఏక మెజారిటీ తోటి రేవంత్ అన్న గెలవలేదా? 2019లో మినిస్టర్ కాలేదా? ఎందుకు గెలిచిండు? ఆయన పనితీరు వల్ల గెలిచిండు. ఆయన ప్రభుత్వం ఏం పని చేస్తుంది అనేది ఆయాల కావచ్చు, ఇయాల కావచ్చు, ఇంకా 10 ఏళ్ళకు కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా అన్న ఉంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఉన్నాం. కాంగ్రెస్ ఏమన్నా నిన్నీయాల పుట్టిందానే? 2011-12లో టీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టినట్టు కాంగ్రెస్ పుట్టలే. కాంగ్రెస్ 1946లో పుట్టింది. అంటే మేము స్వాతంత్రం రాకముందుకు, ఆ స్వాతంత్రం రాకముందుకు పుట్టిన పార్టీ చరిత్రకు, నీ పార్టీ చరిత్రకు, ఆ పార్టీ పనులకు, మీ పార్టీ పనులకు చాలా తేడా ఉంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా జనాలందరికీ తెలుసు. నేను మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ గుండెల మీద చెయ్యేసుకుంటే 10 సంవత్సరాల క్రితం పాలన ఎట్లుంది, ఇవాళ మీరు సెక్రటేరియట్కి పోతే పాలన ఎట్లుంది, ఇవాళ మీరు ఒక కలెక్టర్ దగ్గరకు పోతే పాలన ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది అనేది ఒకసారి ఆలోచించుకొనే మీరు ఓటేయాలి. నవీన్ అన్నని మెజారిటీతో గెలిపిస్తారు మాకు తెలుసు, కానీ ఎక్కువ మెజారిటీతోటి గెలిపిస్తే కుక్క కాటుకు చొప్పు దెబ్బ.